మన చుట్టూ చాలామంది మనల్ని ప్రభావితం చేయాలని, లేకపోతే మన నిర్ణయాన్ని మార్చాలని కంగారు పెడుతూ ఉంటారు. ఇంతకంటే మంచిది రాదు, ఇంతకంటే మంచిది దొరకదు అని నెడుతూ ఉంటారు. దేర్ సో పీపుల్ విల్ కీప్ పుషింగ్ అస్. మనం అనుకుంది ఒకటి, లేకపోతే దేవుడు చెప్తుంది ఒకటి, దేవుడు చేయమనేది ఒకటి, కానీ మన చుట్టూ వారు ఏంటిదంటే, నీకేమైనా పిచ్చా, నీకేమైనా మతిపోయిందా, ఏంటి నువ్వు ఇంత మంచి ఆఫర్ వస్తే, లేకపోతే ఇంత మంచి ఉన్నతమైనది వస్తే దీన్ని నో అంటావు అని మన చుట్టూ చాలా మంది ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే పుష్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, గో హెడ్, దేవుడు అంటావేంటి, దేవుని చిత్తం అంటావేంటి, ఇది దేవుని చిత్తమే అని కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటారు మన కుటుంబస్తులు, లేకపోతే ఎవరైనా. వాళ్ళు దేవునిలోనే ఉంటారు, కానీ కొంచెం అపవాది పేతురునే వాడుకోలేదా? ఒక్క నిమిషము పేతురు ఏమంటాడు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సర్వ సృష్టికర్త యొక్క కుమారుడివి, నువ్వు దేవుడివి అని పేతురు ఒక్క నిమిషంలో అట్లా అన్నాడు. మరో నిమిషంలో ఏంటిదంటే, నువ్వు చావద్దయ్యా, నువ్వు మరణించద్దు, నువ్వు మరణిస్తే ఎలాగా అని అంటాడు. అంటే ఒక నిమిషంలో దేవుడు వాడుకున్నాడు, మరో నిమిషంలో అపవాది చేతిలో వాడబడ్డాడు కదండి. సో మానవుల పైన ఆధారపడితే ఎప్పుడు కూడా మనకి తంటనే, మనకు అపాయమే. మనుషులు మనల్ని అనేక విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. యు డూ ఇట్, పర్వాలేదు, దేవుని చిత్తం ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం నీకు ఎలాగ వస్తుంది, ఐ డోంట్ థింక్ సో, దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ అని మనుషులు మనల్ని ప్రేరేపిస్తున్నారు, పుష్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, డిటర్మినేషన్ కావాల్సింది నిశ్చయం. నో, ఇది దేవుని చిత్తం కాదు అని మీలో మీరు నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఏంటిదంటే, దేవా ఏది ఏమైనా పర్వాలేదు, ఎవరు నా వైపున, ఎవరు నాకు విరోధి అయినా పర్వాలేదయ్యా, నువ్వు చెప్పిందే నేను చేస్తానయ్యా, నీ చిత్తం కోసమే వేచి ఉంటానయ్యా, నువ్వు చేసే సమయం వరకు నేను వేచి ఉంటాను అని మీరు నిశ్చయించుకోవాలి. యూ హ్యావ్ టు డిటర్మైన్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ లార్డ్ నో మ్యాటర్ వాట్. ఇది గమనించండి. ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటిదంటే, మనము మానవులము ఎలాగుంటామంటే, మనం ఒక మాట ఎవరితోటైనా కన్వే చేయాలంటే, ఎవరికైనా తెలియజేయాలంటే మామూలుగా చెప్తూ ఉంటాం, లేకపోతే తల్లిదండ్రులే బిడ్డలకి చెప్తుంటే వాళ్ళు పెడచవి పడుతూ ఉంటారు కదా. నా బిడ్డలు కూడా ఎప్పుడైనా వాళ్ళు సీరియస్గా ఏమైనా ఆడుకునేటప్పుడు, గేమ్స్లో ఉండేటప్పుడు, వెన్ ఐ ఫస్ట్ కాల్ దెమ్ ఇన్ నార్మల్ టోన్, మామూలుగా పిలిచినప్పుడు పలకట్లేదని ఇంకొంచెం బిగ్గరగా పిలిచిన పలకరు, ఇంకొంచెం బిగ్గరగా పిలిచిన పలకరు, ఇంకా గట్టిగా జెడి లేకపోతే ఏవైనా అంటే అప్పుడు ఎస్ మమ్మ, లేకపోతే అవును ఐఎమ్ హియర్ అంటారు. అది మానవుల స్వభావం కదా. కానీ పరిశుద్ధాత్మ స్వభావం ఎలాగంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తూ ఉంటాడు ఒక పని, ఇది కాదు, లేకపోతే ఇది సరైనది కాదు అని. అది వింటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. కానీ వినకపోతే ఆయన స్వరము మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది మన జీవితంలో. అర్థమైందండి? హీ వోంట్ గెట్ లౌడర్ అండ్ లౌడర్, బట్ హీల్ గెట్ స్మాలర్ అండ్ స్మాలర్. హిస్ వాయిస్ గెట్ స్మాలర్ అండ్ స్మాలర్, క్వైటర్ అండ్ క్వైటర్. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బిగ్గరగా అరిచి పుష్ చేసి ఫోర్స్ చేసే దేవుడు కాదు. కానీ ఒకసారి చెప్పాను, ఒకసారి ప్రేరేపించాను, ఒకసారి వద్దు అన్నాను, కానీ మనము దాన్ని అంచి వేసినట్లయితే ఆయన తగ్గిపోతూ ఉంటాడు, ఆయన స్వరం తగ్గిపోతూ ఉంటుంది. యు అండర్స్టాండ్ రైట్? సో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బిగ్గరగా చెప్పాలి, నాకు క్లియర్గా చెప్పాలి అంటే అవ్వదు. కానీ మెల్లైన స్వరంతో మాట్లాడే దేవుడు మన దేవుడు, చిన్న స్వరంతో మాట్లాడే దేవుడు. ఆ స్వరాన్ని వినగలిగిన చెవులు మనకి ఉండాలి. ఆ స్వరము కానీ మనము పెడచెవి పెట్టినట్లయితే జాగ్రత్త. ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్పడు, కానీ గట్టిగా చెప్పడు, కానీ బిగ్గరగా హీ వోంట్ మేక్ నాయిస్, బట్ హీల్ బికమ్ క్వైట్ వన్స్ ఫర్ ఆల్. సో జాగ్రత్తగా ఉండండి. మీరు నిశ్చయించుకోండి, నేను వింటే దేవుని స్వరానికే వింటా, నేను లోబడితే దేవుని స్వరానికే లోబడతా, కానీ మనుషుల మాటలు లేకపోతే నా ఎమోషన్స్, నా భావోద్వేగాలు బట్టి నేను నడుచుకోను అనే డిటర్మినేషన్ కలిగి ఉండాలండి. దేవుడు మీకు అనుగ్రహించిన డిటర్మినేషన్ అయితే దయచేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదైనా చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న, చుట్టూ ప్రెషర్ వచ్చినా, చుట్టూ ఎంతగా మిమ్మల్ని ఫోర్స్ చేసినా, లెట్ యువర్ డిటర్మినేషన్ బి యువర్ డిటర్మినేషన్. వాట్ యు హ్యావ్ డిసైడెడ్ విల్ బీ వాట్ యు హ్యావ్ డిసైడెడ్. దేవుడు చెప్పే వరకు నేను కదలను, దేవుడు చెప్పే వరకు నేను నా నిర్ణయము మార్చను లేకపోతే తీయను, ఇది నిశ్చితం కాని ఎడల వద్దు అని చెప్పే శక్తి, ఇందాక చెప్పినట్టయితే వద్దు అని చెప్పే శక్తి, అటువంటి ధైర్యము కావాలి, శక్తి. వి నీడ్ స్ట్రెంగ్త్ టు డూ గాడ్స్ విల్, టు వెయిట్. ఎందుకంటే శక్తి లేని ఎడల వి కెనాట్ వెయిట్. నిజంగా అన్నీ అనుకున్నట్టే చేయాల్సి వస్తే, అనుకున్నట్టే చేస్తే దానికి శక్తి అవసరం లేదండి. శక్తి ఎప్పుడు అవసరం అంటే, ఎప్పుడైతే దేవుడు మనల్ని వేచి ఉండమంటాడో అప్పుడు మనకి కావాల్సింది శక్తి. సౌలును కూడా చూడండి, 7 దినాలు వేచి ఉన్నాడు, 7 దినాలు బలి అర్పించకుండా వేచి ఉన్నాడు. కానీ ఆ ఆఖరి నిమిషంకి వచ్చే వరకే ఏమైంది? శక్తి లేదు. అంటే ఆయన చుట్టూన్న వారు,
ఆయన సైనికులు ఏంటంట, వారు అలసిపోతున్నారని, లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళ మెప్పు కోసం ఏం చేస్తాడు, దేవుని చిత్తాన్ని కూడా వ్యతిరేకించి బలిని అర్పించాడు. సౌలులాగా మనం అనేక సార్లు ఉంటాం. ఏంటిదంటే మనం అంతవరకు వస్తాము, వీఆర్ ఆల్మోస్ట్ నియర్, ఇంకా వచ్చేసాము అనే సమయంకి సడన్గా దారి మల్లుతాము, దేవుడు ప్రణాళికని కోల్పోతూ ఉంటాం. ఈరోజు మీరు కూడా ఆల్మోస్ట్ అంచు వరకు వచ్చారేమో, కానీ ఈ సమయంలో మీరు కొంచెం కానీ వెనుక తీస్తే, లేకపోతే దారి మల్లుతే, లేకపోతే మనుషులు ఏమనుకుంటున్నారు, మనుషులు అంటున్నారు కదా దేవా నీకు తెలుసులే కదా దేవా, నీకు తెలుసు నేను ఎంతగా బాధపడుతున్నాను, ఎంత ప్రెషర్ని, నాకైతే నీ చిత్తం చేయాలనే ఉంది కానీ నేను చేయలేకపోతున్నా అని మీరు గివప్ చేస్తే, దేవుడు అంటున్నాడు ఇంకా నేను ఏం చేయలేను, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే అంతవరకు వచ్చారు. అంతలో కూడా మీరు విధేయత కలిగి ఉంటే యూ విల్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, సూర్యకార్యాలు మీరు చూస్తారు. మీరు నిశ్చయించుకోండి, మీరు అనుకోండి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఒబే యూ లార్డ్. నీకు విధేయులు అయి ఉండడానికి నాకు శక్తిని అనుగ్రహించాయి. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఒబే యూ. దేవుడు చెయ్యమంటే చేద్దాము, ఆపమంటే ఆపుదామండి. దేవుడు ఏది వద్దు అని అంటే అది ఆపే శక్తిని కోరుదాం. ఎందుకంటే ఆయనకి అవిధేయులై ఉండి మనం గొప్ప కార్యాలు చేయాలంటే అసాధ్యం. అటు మనుషుల్ని పోగొట్టుకున్నాడు, అటు ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అటు పొజిషన్ని పోగొట్టుకున్నాడు, దేవుని మొట్టమొదటిగా పోగొట్టుకున్నాడు. మనం అనుకుంటూ ఉండొచ్చు పర్వాలేదు ఈ ఒక్కసారి దేవుడు అర్థం చేసుకుంటాడులే అంటే, మనమే కోల్పోతున్నాం. మనమే వీఆర్ లూజింగ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్, వీఆర్ లెటింగ్ గో ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. దేవుడు అంటున్నాడు ఇంకొద్దిగా భరించుకో. మనుషులు అనేక రీతులుగా శోధించచ్చు, ఈ కార్యం చెయ్యి అది చెయ్యి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళే భరించాలంట. కొన్నిసార్లు నో అని చెప్తాము, కొన్నిసార్లు ఎస్ అని చెప్తాము, ఇవి కాదు. కానీ ఇఫ్ నథింగ్ ఈజ్ వర్కింగ్ జస్ట్ ఎండ్యూర్ ఇట్, జస్ట్ బేర్ ఇట్. అంటే భరించండి, ఇంకొద్ది కాలము భరించండి, ఇంకొద్ది కాలము సహనం కలిగి ఉండండి, ఇంకొద్ది కాలము ఓర్చుకోండి, ఇంకొద్ది కాలం ఈ నొప్పిని భరించండి. అవును, వేచి ఉండే సమయం సులువైనది కాదు, వేచి ఉండే సమయము అంత తేలికైనది కాదు. కానీ తప్పకుండా ఆయనను అడగండి, దేవా నాకు భరించి, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ లార్డ్, ఎండ్యూరెన్స్, గివ్ మీ ద పవర్ ఆఫ్ ఎండ్యూరెన్స్. మీ వైపు అనేక రీతిలుగా మాటలు మాట్లాడుతుండొచ్చు, మీకు వ్యతిరేకంగా అనేక మంది మాటలు మాట్లాడుతుండొచ్చు, మీ అనేకమైన వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటుండొచ్చేమో. కానీ గాడ్ ఇస్ సేయింగ్ భరించండి, ఓర్చుకోండి, వెయిట్, ఎండ్యూర్ అ లిటిల్ లాంగర్. ఎంతగా వ్యతిరేకత వచ్చినా, ఎంతగా విరోధ శక్తులు, విరోధ వ్యక్తులు మన వైపు వచ్చినా కానీ గాడ్ ఇస్ సేయింగ్ ఇఫ్ ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉంటే యూ కెన్ బేర్ ఇట్, యూ కెన్ బేర్ ఇట్. మీరు భరించుకోగలుగుతారు. మీ సొంత శక్తితోటి అది సాధ్యం కాదు, కానీ నేను మీ పక్కన మీకు తోడుగా ఉన్నానని తెలిస్తే యూ కెన్ బేర్ ఇట్. నొప్పిగా ఉండొచ్చు, భారంగా ఉండొచ్చు, జవాబు కనపడకపోతే మనకి ఎలాగ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా జవాబు రాకపోతే, బట్ గాడ్ ఇస్ సేయింగ్ బేర్ ఇట్. అది మీకు ఏ విషయంలో అయినా పర్వాలేదు. ఇంకా అనేక మంది ఏంటంటే నా వయసు దాటిపోతుంది, నా కొడుకు వయసు దాటిపోతుంది, లేకపోతే నా కూతురు వయసు దాటిపోతుంది, వివాహం అవ్వట్లేదు, సరైన స్త్రీ కానీ పురుషుడు కానీ రావట్లేదు, ఏ విధంగా అనుకూలమైన వ్యక్తి రావట్లేదు అని అంటే గాడ్ ఇస్ సేయింగ్ వెయిట్, ఐ విల్ సెండ్. అంటే మనం వేచి ఉండే సమయంలో ఊరికే కూర్చొని దేవా నువ్వు పంపిస్తావు అందుకే నేను వేచి ఉంటున్నానని కాదు, కానీ ఈ సమయంలో ఇది చేయాలి. ఏంటిదంటే విశ్వాసం ఉంచాలి, ఆయనతోటి సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, మోకాలు ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్పకుండా దేవుడు మనకి తగిన సమయంలో ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు.